తదుపరి చాలా ఇంట్రెస్టింగ్ జిల్లా, ఈ మధ్యన నిత్యం మీడియాలో నలుగుతున్నటువంటి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలను కనుక మనం ఒకసారి కనుక పరిశీలించినట్లయితే కావలి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు అర్బన్, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, ఉదయగిరి ఇవన్నీ కలిపితే ఉమ్మడి నెల్లూరు జిల్లా. 10 నియోజకవర్గాలు ఉండేటటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 2014 కనుక ఒకసారి పరిశీలించినట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో 7 స్థానాలు గెలుచుకుంటే తెలుగుదేశం పార్టీ కేవలం 3 స్థానాలే 2014లో గెలుచుకుంది. 2019లో వైసీపీ 10కి 10 స్థానాలు గెలుచుకొని అక్కడ క్లీన్ స్వీప్ చేసింది. కడప తర్వాత, విజయనగరం తర్వాత క్లీన్ స్వీప్ చేసినటువంటి జిల్లా నెల్లూరు జిల్లా 2019లో. మరి ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఎలాంటి ఫలితాలు ఈ జిల్లాలో వచ్చే అవకాశం ఉంది, మా సర్వేలో ఏం తేటతలమైందో ఒకసారి కనుక పరిశీలించినట్లయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 4 స్థానాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అంటే పొత్తులో పోటీ చేసేటటువంటి వ్యక్తుల్లో 4 స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తుంటే 2 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉన్నట్లుగా మన బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ, వైసీపీ కూడా ఆ టఫ్ ఫైట్లో మనకు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇక్కడ ఎందుకంటే నెల్లూరు జిల్లాలో గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి నాయకులందరూ కూడా రీసెంట్గా తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, ఇట్లా చాలామంది కీలక నాయకులందరూ కూడా ఇందులోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా నెల్లూరులో బిగ్ టీవీ సర్వే చేసినటువంటి రిజల్ట్స్ అయితే మాత్రం ఇవి.